తప్పు చేస్తున్నాడో, పాపం చేస్తున్నాడో, రక్షించబడిన వ్యక్తి, ప్రాముఖ్యంగా పాప క్షమాపణ పొందినటువంటి వ్యక్తి, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వ్యక్తి తప్పు చేసినప్పుడు సాధారణంగా సైతాన్ వచ్చి చెప్పేటటువంటి మాట ఏంటి తెలుసా? నీలాంటి వాడు ఇలాంటి తప్పు చేయొచ్చా? నీలాంటిది ఇలాంటి పాపము చేయొచ్చా? పొద్దున్న లేస్తే దేవుడు దేవుడు అంటావే, ఆఫీస్లో అనేక మందికి యేసయ్య గురించి చెప్తావే, మందిరానికి రమ్మంటావే, ప్రభు నన్ను పరిశుద్ధపరిచాడు, మార్చాడు అంటావే, బైబుల్ చదువుతావే, ప్రార్థన చేస్తావే, నువ్వు ఒంటరిగా వెళ్లకుండా నీతో పాటు ఒకరిద్దరిని మందిరానికి తీసుకుని వెళ్తావే, సేవలో పాలు పంచుకుంటున్నావే, వాక్యాన్ని బోధిస్తున్నావే, మరి నీలాంటి వాడు ఇలాంటి తప్పు చేయొచ్చా? నీలాంటిది ఇలాంటి పాపిష్టి పని చేయొచ్చా అని సైతాను వచ్చి గుసగుసలాడినప్పుడు మనం సాధారణంగా చేసేది ఏమిటంటే, నిజమే, చిచ్చి పనికిమాలోని, చిచ్చి పనికిమాలిన దాన్ని, నాలాంటిది ఇలాంటి పాపం చేయొచ్చా? నాలాంటి వాడు ఇలాంటి తప్పు చేయొచ్చా అని చెప్పి నీలో నీవే ఎంతో కొంత కృంగిపోతావు. అప్పుడు సైతాన్ వచ్చి అంటాడు, ఎవడైనా తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడేమో కానీ నీలాంటి వాడు తప్పు చేస్తే దేవుడు ఎలా క్షమిస్తాడు? నీలాంటిది తప్పు చేస్తే దేవుడు ఎలా క్షమిస్తాడు? అయినా ఇలాంటి పాపిష్టి పని చేసిన నీవు ఏ ముఖం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తావు? ఏ ముఖం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరతావు? ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ బైబుల్ చదువుతావు? ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ మందిరానికి వెళ్ళి మోకరించి ప్రభువా నన్ను క్షమించంటావు? ఏ ముఖం పెట్టుకుని అని సైతాను అంటూ ఉంటే అప్పుడు నువ్వు అంటావు, నిజమేగా, పోయిన వారంలోనేగా నేను ప్రభుకు మాటిచ్చా, ప్రభు ఇంకెప్పుడు కూడా ఆ స్థలానికి వెళ్ళను, ఇంకెప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడను, ఇంకెప్పుడు కూడా దాన్ని ముట్టను, దాన్ని టచ్ చేయను, దాన్ని నోట్లో పెట్టను, త్రాగను, తినను. పోయిన వారమేగా నేను దేవునికి మాటిచ్చాను, అప్పుడే ఆ మాట తప్పిపోయానే, అప్పుడే దేవునికి వ్యతిరేకంగా నేను జీవించానే, అయ్యో 1 వీక్ కాక మునిపే నేను పడిపోయానే, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నేను నా దేవునికి దగ్గరికి వెళ్ళాలి? ఒకవేళ మీరు నన్ను ఆ ప్రశ్న వేస్తే, బ్రదర్ ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటారు దేవుని దగ్గరికి అని నన్ను ప్రశ్నిస్తే నేను ఇచ్చే జవాబు, ఏ ముఖం పెట్టుకొని? ఆ ముఖం పెట్టుకొని. ఎందుకని? నీ ముఖం సంగతి, నా ముఖం సంగతి దేవునికి కొత్త అంటారా? నీ సంగతి, నా సంగతి దేవునికి కొత్త అంటారా? నువ్వేమిటో, నీ బ్రతుకేమిటో, నీ ఆత్మీయత ఏమిటో దేవునికి కొత్త అంటారా? బ్రదర్ మీరు భలే మాట్లాడుతున్నారు, ఏ ముఖం పెట్టుకొని నేను వెళ్ళి దేవుని కలుసుకోవాలి? బ్రదర్, నువ్వు పాపిష్టి పని చేసినప్పుడే దేవుడు చూశాడు. అమ్మా సహోదరి, నువ్వు తప్పు చేసినప్పుడే దేవుడు ఆ రోజు చూశాడు.